అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీమ్ ముచ్చట తయారుగున్నాయి. చెల్ల సుశుద్ధం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. నడి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్, గంటసేపు పబ్లిక్ అయింది ఆగం. కాంగ్రెస్ ఓడిపోనికున్నాయి కారణాలు, చెప్పుకుంటా పోతే పడతాయి చాలా రోజులు. కోడిని పట్టుకొని చేస్తారు ప్రచారం, కాంగ్రెస్ కి ఓటేస్తే అవుతుంది ఘోరం. ఎక్కడ దొరుకుతాయో ఏమో గానీ బీఆర్ఎస్ పాటలు భలే దొరకబడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వీడియోలను అదును చూసి దెబ్బ కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఇనుండ్రని వీడియో వేసి జనానికి చూపెట్టిండ్రు. 105 రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో 40 రూపాయలు వాస్తవ ధర, 65 రూపాయలు, 33 రూపాయలు నరేంద్ర మోడీ, 32 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబులో చిల్లి పెడుతుండు. ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర సర్కార్లను ఏలేటోళ్ళు దొంగలైనరని చెప్పిండు, అర్థమైంది కదా. ఇక దీని మీద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా क्या बोले उन्होंने, केसीआर साहब और मोदी साहब दोनों मिलके 105 रुपया हो गया डीजल। एक्चुअली डीजल का असली कीमत है 40 रुपया, ऊपर का जो 65 रुपया है उसमें से 32 रुपया मोदी ले रहे, 32 रुपया चंद्रशेखर राव साहब मतलब केसीआर साहब ले रहे हैं। ये सब ये लोग चोर है, आपके पैसे ले रहे बोल के बोले। मैं पूछ रहा हूँ आपसे, 2 साल हो गए ना इनको आके, फिर ये 2 साल में कई को, फिर इन्हों कई को ले रहे, 32 को बढ़ा के 40 कई को ले रहे इन्हों। फिर अगर केसीआर साहब तब आपको अगर आपके जेब काट रहे थे, इन्हों क्या कर रहे फिर अभी तो? अरे भाई मैं उसको चोर नहीं बोला, आप बोले केस लगेगा तो आप पे लगेगा। नहीं मजाक कर रहा हूँ। అర్థమైందా? కేటీఆర్ మాట్లాడినూడదు. అప్పుడు మోడీ కేసీఆర్ దొంగలైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది కదా. మరి ఈయన ఎందుకు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు తక్కువ చేస్తలేడు? మరి ఈయననేమనాలే అని మాట్లాడుతుంటే దొంగ దొంగ అని మొత్తుకున్నారు మీటింగ్ వచ్చిన పబ్లిక్. అట్లా అంటే మీ మీద కేసులు పెడతారు. నేనైతే రేవంత్ రెడ్డిని దొంగ అనలేదు అన్నట్టు పరాశకం ఆడిండు. ఇక తర్వాత మాట్లాడుకుంటా మీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయన ఏం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించారు. రౌడీలకు గుండాలకు కోట్లు వేస్తామా? అసొంటోళ్ళు కోట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇక మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నాడు రా భయంలా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? మన కర్మ ఎట్లున్నదంటే ఇవాళ రౌడీలకు గుండాగాళ్లకు ఓటేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు చెప్పిండు. తర్వాత ఆటో డ్రైవర్ల కష్టాల గురించి, వాళ్ళ బతుకులను ఎంత హీనం చేసిండ్రనే ముచ్చట్లు చెప్పిండు. అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు. అగో అట్లా చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళని బాధపడుకుంటా చెప్పిండట మష్రత్ అలీ అనేటైన. మన ఆటోలో ఎక్కి ప్రచారం చేసి మనల్నే మోసం చేసిన వాళ్ళకు మళ్ళా మనం ఓటేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేటట్టు కారు గుర్తు కోటేసి గెలిపియాలని ఎన్నికల ప్రచారంలో చెప్పిండు. తానొకటి దలిస్తే దైవం ఇంకోటి దలిసింది అన్నట్టే అవుతున్నదట పాపం సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి. సీఎం సొంత ఇల్లున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా ఎన్నో ఆశలతోని ఎన్నో కళలతోని ఉంటే జూబ్లీహిల్స్ పబ్లిక్ జుట్టు పట్టి కూదిచ్చే పని చేయబోతున్నారట. అంటే బరాబర్ ఓడగొట్టబోతున్నారట. హాగో గట్లెట్లా జరుగుతుంది అంటే దానికి 5 కారణాలు ఉన్నాయట.
ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన 6 గ్యారెంటీలు అవి ఇప్పుడు అమాస చీకట్ల దయ్యం ఎంటబడి ధర్మినట్టు సీఎం రేవంత్ రెడ్డిని ధర్ముతున్నాయి. 2500 లెవ్వు, ఆసర పింఛన్లు పెంచలేదు, తులం బంగారం లేదు, గ్యాస్ సబ్సిడీ గంగల కలిసింది. ఇక రెండోది, మాగంటి సునీత అంటే అయ్యో పాపం అనే సానుభూతి మస్తు పనిచేస్తున్నదట. కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ కావాలన్నా డెవలప్మెంట్ కావాలన్నా అని ఎన్ని చెప్పినా పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయినరట. ఇక మూడో కారణము సాయబన్నల ఓట్లు. ఎంఐఎం పార్టీ ఓట్లు సగానికి ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి పడతాయట. మొన్నటికి మొన్న హెచ్వైసి సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీలో ఏరిండు. ఆటోలు నడిపే సాయబన్నలు గుండు గుర్త కారు గుర్తుకే ఓటేస్తారట. ఇక నాలుగో కారణం బీఆర్ఎస్ ప్రచారము, బాకీ కార్డులు వంచుడు, ఇంటింటికి తిరుగుడు, మాజీ మంత్రులను వాడకో ఇన్ఛార్జీలను పెట్టుడు, మహిళలను, చిన్న శ్రీశైలం యాదవ్ బాధితులను, హైదరాబాద్ బుల్డోజర్ల కింద ఇండ్లు పోగొట్టుకున్న వాళ్ళను, ఆటో డ్రైవర్లను అందరినీ కలుపుకుంటా గడప గడపకు తిరుగుకుంటా ప్రచారం జోరుదారుగా చేస్తున్నారు. ఓ దిక్కు కేటీఆర్, ఇంకో దిక్కు హరీష్ రావులు మాటల తూటాలు వేల్చి రేవంత్ రెడ్డి మోసాలని చెప్తున్నారు. ఇక 5వ పాయింట్, బీజేపీ పార్టీ ఓట్లు చీల్చి బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు సాయం చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ పార్టీ లేలుకుంటా జూబ్లీహిల్స్ పబ్లిక్ చేసింది ఏం లేదు కాబట్టి రెండు ప్రభుత్వాల మీద ఉన్న కోపం బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తాయి. పబ్లిక్ కూడా ఇదే మంచి అదని కాబట్టి గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నారట. కాబట్టి కారు గుర్తు జెండా జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎగురుడు ఖాయం అంటున్నారు బాగా లోతుగా ఆలోచన చేసేటోళ్ళు. ఇగో చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇగో గిది సర్కార్ను ఉపయోగించుకున్నాడు అంటే, ఇగో గిది రుబాబ్ చూపెట్టుడు అంటే, ఇగో గిది అధికారం నెత్తికెక్కితే కళ్ళు కనిపించని తరం. మరి లేకుంటే ఏంది చెప్పుండ్రి. ఎన్నికల ప్రచారం చేయొద్దని ఎవ్వరన్నారు, కానీ పబ్లిక్ ను పనులు చేసుకొని ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెట్టుడే మంచిగా లేదు. ఏమన్నా అంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరు మమ్మల్ని అడగొద్దు, ధైర్యం చేసే వాళ్ళని అడిగితే పోలీస్ కేసులు పెట్టి కోట్ల పాలు చేస్తాం అన్నట్టు నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలే అది హైదరాబాద్ పట్టణం, చిన్న యాక్సిడెంట్ జరిగినా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసోంటిది గంటల కొద్ది ప్రచారం పేరుతోని నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడితే ఎంత ట్రాఫిక్ జామ్ కావాలి ఏం కథ. బండ్లు, కార్లు, బస్సులు, ట్రాలీలు, ఆటోలు అన్ని కిలోమీటర్ల కొద్ది జామ్ అయినాయి. ఆరని ఎంత కొట్టినా అడ్డం దొలగరు, సందుల నుంచి ఓదామని చూసినా సైడ్ ఇయ్యరు. విలేకరులతో మాట్లాడటానికి వీలే దొరకలేదా కాంగ్రెస్ పార్టీ మంత్రి గారికి? ఇదేం పద్ధతి అన్నట్టు తిట్టిండ్రట. ట్రాఫిక్ లో ఇరుక్కున్న జనాలు ఓట్లేసి మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుండ్రి అని చెప్పేటోళ్ళు గిట్లా చేస్తే మా క్యాండిడేట్ ను గెలిపిస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తారన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ వాడే తిప్పలతోని పని లేదన్నట్టే కదా. అర్ధ గంటకి ఎక్కువ ట్రాఫిక్ జామ్ లో విలేకరులతో మాట్లాడినందుకు పొట్టు పొట్టు దూడుతున్నారట తిప్పల పడ్డ జనాలు. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాలు దూలానికి ఏలాడదీసిన కోడి తీరే అవుతుంది. కోటా శ్రీనివాసరావు కోడిని చూసుకుంటా ఉత్త అన్నం తిన్నట్టే అవుతుంది మీ పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండాని ప్రతి ఇంటికి తిరిగి చెప్తున్నారు. ఇంతకు వీళ్ళు ఎవరు ఎన్నికలలో నిలబడ్డరా? వీళ్ళ గుర్తు కొంపదీసి కోడి గుర్తా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద కచ్చగట్టి ఓడించుండ్రని జూబ్లీహిల్స్ ఓటర్లకు చెప్తున్నారు అనేది చెప్తున్నారు. మీడియా చూడుండ్రి. రేవంత్ రెడ్డి 6000 ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు, పట్టాలు ఇస్తానని ఇయ్యలేదు, గ్యాసులు 500 అన్నది ఇయ్యలేదు, 2500 మహిళలకు అన్నది ఇయ్యలేదు, 4000 పింఛన్ అన్నది ఇయ్యలేదు. ఇవన్నీ ఏమి ఇయ్యలేదు. మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయంట. ఇక్కడ మీరు మంచోళ్ళకి చూసి ఓట్లు వేయండి, మోసం చేసిన వాళ్ళకి ఓట్లు వేయరు. లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది, తినడానికి ఉండదు. విన్నరా? ఇలాది కంటోన్మెంట్ నియోజకవర్గం అట. అప్పట్లో ఎమ్మెల్యే లాస్యానందిత జీవిడిచినందుకు కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు జరిగినాయి కదా. అప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళట. అప్పుడు మాకు రేవంత్ రెడ్డి 6000 ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. పట్టాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. గ్యాస్ 500 అన్నాడు, ఇయ్యలేదు. 2500 అన్నాడు, అవి లేవు. 4000 పింఛన్ అన్నాడు, వాటి జాడ పత్తనే లేదు. అది నమ్మి ఓట్లేసినందుకు మాకు దూలానికి ఏలాడదీసిన కోడి తీరే అయింది. మీరు కూడా మా తిరగ కావద్దంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండ్రి అని ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. వీళ్ళకో పార్టీ లేదు, మెడల కండువా లేదు, ఎన్నికల గుర్తు లేదు. అంటే వాళ్ళకై వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండ్రి అని చెప్తున్నారు అన్నట్టు. కోడిని చేతిలో పట్టుకొని ఇంటింటికి చెప్తున్నారు. ఇది చూసి ఎన్నికలలో కోళ్ళు వంచుతున్నారు కావచ్చు అని కొందరు ఆశపడ్డారు కావచ్చు కదా. కానీ వీళ్ళ ధైర్యానికి, వీళ్ళ తెలివికి సలాం చేయాలి. మోసం చేసేటోళ్ళను అస్సలే నమ్మొద్దని సొంతంగా ప్రచారం చేసుడు నిజంగా పరిశాన ఏముచ్చట్నే కదా. గ్రేట్ అక్క మీరు అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి ఓట్లేసిన జనాలు. అంతువట్టని ప్లానింగ్లు, అడుగడుగున ప్రచారాలు, కడమ పార్టీల కార్యకర్తల కండువ కిందేసి పోయేటట్టు చేసే ఎత్తులు, బీఆర్ఎస్ పార్టీ బిర్రుగా పట్టువట్టి ప్రచారంలో దూసుకపోతున్నది. కారు స్పీడు 100 కడమ పార్టీల స్పీడు 20-30 కంటే తక్కువనే ఉన్నది. జూబ్లీహిల్స్ లో ఎక్కువ మంది ఆటో డ్రైవర్ అన్నలు ఉన్నారు కాబట్టి పొద్దుగాలనే బీఆర్ఎస్ లీడర్లు ఆటోలెక్కి ప్రచారం షురూ చేసిండ్రు.
ఆడవిళ్ళలకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఆటో నడిపేటోళ్లకు నష్టం జరిగింది కదా, అందుకే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రతీకారం తీర్చుకోవాలి కాంగ్రెస్ సర్కార్ మీద అన్నట్టు చెప్పిండ్రు. ఈ హరీష్ రావు మాట్లాడుకుంటా ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. 1,500 కోట్లు ఇస్తే అయిపోయాయి. ఆటో డ్రైవర్లు హాయిగా బతుకుతారు కదా. పైసలు లేవు అప్పు పుడతలేదని అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. హాగో దానికి ఓ మార్గం చెప్పిండు. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. హాగో ఆ పైసలు ఆటో డ్రైవర్లకు ఇమ్మంటుండు. తర్వాత హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఆటో లెక్క ప్రచారం చేసిండు కదా, హాగో ఆ పెద్ద మనిషి కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది అన్నట్టు మాట్లాడిండు. రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్ కు. నువ్వు మళ్ళీ హైదరాబాద్ కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళ యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. ఇక పక్కకున్న ఆటో డ్రైవర్ అన్నకు కోపం వచ్చినట్టున్నది. రాహుల్ గాంధీ చేసిన మోసానికి కాంగ్రెస్ పార్టీని ఓడించి పగ తీర్చుకుంటా అన్నట్టు చెప్పిండు. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ. అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిండు. అజరుద్దీన్ కూర్చుండు, ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. మరి ఆ జూబ్లీస్ ఇలా మోకా వచ్చింది 100% సార్. నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా. 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 10-15 రోజు ఎలక్షన్ దాకా బండి ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్. ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో, ఇంకా కంపల్సరీ చేస్తా సార్. ఇక్కడ ముచ్చటిట్లుంటే బీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు ఆటోలు ఎక్కి తిరిగిండ్రు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడోళ్ళని ఏ తిరిగి మోసం చేసిండో చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మరి మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు గాని, మీ మంత్రులు గాని, మీ ప్రజాప్రతినిధులు గాని మరి అధికారులపైన ఒత్తిడి తేవద్దు. అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అందరు బీఆర్ఎస్ లీడర్లు ఆటోలలో ప్రయాణం చేస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా ఆటో నడిపిండు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇంత జోరుదారుగా దాగిపోతుంటే కడమ పార్టీల ప్రచారాలు ఎంత గమ్మత్తుగా నడుస్తున్నాయో చూడుండ్రి. ఎవరికేస్తా ఓటు అని అంటే మేము బీఆర్ఎస్ కారు గుర్తుకే వేస్తామని ముఖం మీదనే చెప్పిండు. పాపం ప్రచారానికి వచ్చిన కమలం గుర్తు మహిళా కార్యకర్తల మొహము ఎంత వాడిపోయిందో ఏమో. వీళ్ళ సంగతి ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చూడుండ్రి ఎంత రుబడిగా దూసుకుపోతున్నదో. చూసిండ్రా మంది మార్బలంతో ఎంత జోరుగా తాగుతున్నదో. ఇంకో పక్క మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మస్తు కష్టపడుతున్నారు. చెయ్యి గుర్తు పార్టీని గెలిపించాలంటే బలం కావాలి కదా. అందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కండలు వెంచే ఎక్సైజ్ చేస్తున్నాడు. ఇంత రువ్వడిగా సాగిపోతున్నాయి అన్ని పార్టీల ప్రచారాలు. చూడాలి ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో అనేది 11వ తారీఖున తేలుస్తారు జూబ్లీహిల్స్ పబ్లిక్. ఎట్లుంటదో మరి. నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లని ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలదాం. అప్పలాగా చూస్తాడు బైక్ టీవీ ముచ్చట్లు.